అందరికీ నమస్కారం. రవిగాడి అడ్డ షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో చెప్పినట్లు ఈ షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ ముఖ్య ఉద్దేశం సంఘంలో జరుగుతున్న యథార్థ సంఘటనలను, మన మనసులను కదిలించే, ప్రశ్నించే పాత్రలను మీ ముందుకు తేవాలని. మామూలుగా మనిషి తనకు జరిగిన మంచి కానీ చెడు కానీ దైవానికి ఆపాదిస్తాడు. కర్మ సిద్ధాంతాల్ని నమ్మేవాళ్ళు తమకు అనుభవానికి వచ్చే సుఖదుఖాలు తాము చేసే కర్మలను పట్టే వస్తాయని నమ్ముతారు. ఇలాంటి వాదనలు ఎన్ని ఉన్నా మనకు తెలియని అతీంద్రియ శక్తి మనం నడిపిస్తాయని ఓసారి అనిపిస్తుంది. అలాంటి కోవలోకి చెందినదే ఈ వారం కథ. ఎపిసోడ్ నెంబర్ 8, టైటిల్ దేవుడు ఆడే నాటకం. ఇక కథలోకి వస్తే, సారీ అండి, నా ప్రయాణం మానుకోను. దాదాపు 6 నెలల నుంచి మా ఆఫీసు కొలీగ్స్తో అంతా కలిసి చేసిన టూర్ ప్లాన్. మేమేమైనా సరదాగా ఊటీ కానీ గోవా కానీ వెళ్తున్నామా? వెళ్ళేది దైవ దర్శనాల కోసం వేసిన టెంపుల్ టూర్. సరిగ్గా మా ప్రయాణానికి ఒకరోజు ముందు మీ మేనమామ ఇంట్లో సడన్గా పెళ్లి కుదిరిందని మా ఆఫీసు వాళ్ళతో నేను వేసుకున్న టెంపుల్ టూర్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవాలా? మీరు ఏమైనా చెప్పండి, నేను మాత్రం నా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోను. మీతో పాటు పెళ్లికి ససమీరా రాను అని ఖరాఖండిగా చెప్పింది నీరజ తన భర్త రాహుల్కి. నీరజ తన మనస్సులో దైవ దర్శనానికి వస్తానని ఇప్పుడు ఏదో సాకు చూపించి రాకపోతే దేవుని ఆగ్రహానికి లోనవుతానేమోనన్న భయం. దానికి రాహుల్, నీరజ, నీవు మొదటి నుంచి అంతే. ఓసారి ఏదైనా అనుకున్నావంటే ఓ పట్టాన మారవు. నీకు మా వాళ్ళ ముందు పోయే నా పరువు కన్నా నీ టూర్ ముఖ్యమా అని అన్నాడు. ఇలా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి నీరజ రాహుల్ మధ్య ఎడతగని సంభాషణ. అమ్మా నాన్నల ఈ వాగ్విదాన్ని వింటున్న పిల్లలు బిక్కమొహం వేసుకొని చూస్తున్నారు, ఏమీ అర్థం కాక. ఆ రాత్రి ఎడమొహం పెడమొహంగానే పడుకున్నారు నీరజ రాహుల్లో. ఇంతకీ నీరజ రాహుల్ మధ్య ఈ గొడవకు కారణం ఏమిటని అనుకుంటున్నారా? అసలు విషయానికి వెళ్తే, నీరజ వైజాగ్లోని హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తోంది గత 15 సంవత్సరాల నుండి. రాహుల్ వైజాగ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ ఉద్యోగం. పుట్టింటి వారు చాలా సాంప్రదాయ కుటుంబం వాళ్ళేమో. చిన్నప్పటి నుంచి నీరజకు దైవభక్తి ఎక్కువ. ఎప్పుడు చూసినా ఏ విష్ణు సహస్రనామో లలితాపారాయణమో చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని వింటూనే ఉంటుంది. సినిమాలు చూద్దామనో టీవీలో ప్రోగ్రామ్స్ మీదనో ఎప్పుడూ ఇష్టపడేది కాదు. ఇంట్లో ప్రతి మాస శివరాత్రికి శివుడికి అభిషేకం జరగవలసిందే. అంత దైవభక్తి ఉన్న నీరజకు ఉన్న ఒకే ఒక్క కోరిక దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలని దర్శించుకొని రావాలని. రాహుల్ మనస్తత్వం వేరు. ఎప్పుడు చూసినా ఆఫీసు పని తప్పించి వేరే ధ్యాస లేదు. ఇంట్లో ఏదైనా పూజ చేయాలంటేనో ఎప్పుడూ కాదనేవాడు కాదు. పూజలో పాల్గొనేటప్పుడు భక్తిగానే ఉండేవాడు. కాకపోతే రాహుల్ ఎప్పుడూ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడేమో. నీరజ్ ఎప్పుడైనా వాళ్ళు ఉంటున్న వైజాగ్ దాటి ఏ కంచి కామాక్షి గుడికో విజయవాడ కనకదుర్గమ్మ గుడికో పోవాలంటే ఇప్పుడు ఆఫీసులో ఏదో ప్రాజెక్టు చివరి దశలో ఉందని, లీవ్ దొరకదని ఏదో సాకు చెప్పేవాడు. అలా గడుస్తున్న రోజుల్లో నీరజ్ ఆఫీసులో పనిచేసే తన కొలీగ్ సరస్వతి ఒక బ్రహ్మాండమైన న్యూస్ పట్టుకొచ్చింది. అదేమిటంటే, వైజాగ్లోని సదరన్ ట్రావెల్స్ వారు ఒక ప్యాకేజ్ టూర్ ప్రవేశపెట్టారని. ట్రిప్ మొత్తము 7 రాత్రులు. ఆ టూర్లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని శ్రీశైలము, కంచి కామాక్షి మొదలగు పుణ్యక్షేత్రాలని కాక దారిలో ఉన్న మిగతా పుణ్యక్షేత్రాలు కూడా చూసే అవకాశం ఉంది ఆ టూర్లో. అందున ఏదైనా ఆఫీసు వాళ్ళు మొత్తం బస్సు బుకింగ్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారని వార్త. ఈ వార్త వినగానే నీరజ్ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. తాను ఎంతో కాలంగా చూడాలనుకుంటున్న పుణ్యక్షేత్రాల టూర్లో ఉండడం మూలంగా ఎలాగైనా టూర్కి వెళ్ళాలని తలించింది నీరజ. మొత్తానికి కష్టపడి బస్సు టూర్ ప్లాన్ ఫైనలైజ్ చేసుకొని
బస్సులో ఉన్న సీట్లన్నీ బుక్ అయ్యేటట్టు చేశారు నీరజ తన ఫ్రెండ్ సరస్వతిను. ఎంతో ఎక్సైట్మెంట్గా ఎదురుచూసిన ప్రయాణము స్టార్ట్ అవ్వడానికి 2 రోజుల ముందు రాహుల్ నోటి వెంట పిడుగులాంటి వార్త. రాహుల్కి హైదరాబాద్లో ఓ మేనమామ ఉన్నారు. ఆయనకి ఒకే ఒక కూతురు, పేరు రష్మి. అమ్మాయికి అనుకోకుండా అమెరికా సంబంధం కుదిరిందని, అబ్బాయి అమెరికాలోని ఎస్ఎఫ్ఓలో గూగుల్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడని, ఏదో పని మీద ఇండియాకు వచ్చి అనుకోకుండా రష్మిని ఏదో పెళ్లిలో చూసి మనసు పడడం, ఇరువైపులా పెద్దలకు సంబంధం నచ్చడంతో వారంలోనే ఏదో మంచి ముహూర్తం ఉందనగానే పెళ్లికి అంతా ఒప్పుకోవడము చకచకా జరిగిపోయిందని ఫోన్లో రాహుల్కి మేనమామ కబురు. తన ఇంట్లో జరుగుతున్న మొదటిది ఆఖరిది అయిన ఈ శుభకార్యానికి తను, నీరజ పిల్లలు తప్పక రావాలని మరీ చెప్పారు మేనమామ రాహుల్కి. మేనమామ అంటే రాహుల్కి ఎంతో గౌరవం, అభిమానమును. ఎందుకంటే తను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. తన మేనమామ సహాయంతోనే ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇప్పుడు నీరజ రాకుండా తను ఒక్కడే పెళ్ళికి వెళ్తే తన పరువు ఒకటే కాదు, నీరజకు కూడా చెడ్డ పేరు వస్తుందని రాహుల్ భయం. తెల్లవారింది. ఆలోచిస్తూ నిద్రలేచారు నీరజ రాహుల్ను. అంతలో నీరజకు హైదరాబాద్ నుంచి వాళ్ళ అక్క నుంచి ఫోను. రాహుల్ మేనమామ వాళ్ళ కూతురి పెళ్ళికి వాళ్ళని కూడా పిలిచారని చెబుతూ హైదరాబాదు ఎప్పుడు వస్తున్నావు అని అడిగింది. దానికి నీరజ తన ఆఫీసు కొలీగ్స్తో వేసుకుంటే టెంపుల్ టూర్ గురించి చెప్పింది. దానికి నీరజ్ వాళ్ళ అక్క, పెళ్ళికి నీవు రాకుంటే అసలు బాగుండదు, నీవు అత్తగారింటి వైపు ఫంక్షన్కి తప్పగా అటెండ్ చేయాలి అని చెప్పింది. నీరజ తను ఎంత మొండిగా ప్రవర్తించినా తన అక్క మాట అంటే వేదమే. తన బాగోగులు చూసే అక్క మాట కాదనలేక రాహుల్తో రాజీకి వచ్చి, నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మీతో హైదరాబాద్కి పెళ్ళికి వస్తాను, కాకపోతే మనము మా అక్క వాళ్ళ ఇంటిలో దిగాలి, నన్ను వచ్చే ఎండాకాలంలో పిల్లలతో పాటు నేను ఇప్పుడు మిస్ అయ్యే పుణ్యక్షేత్రాలని చూపెట్టాలి అని కండిషన్ పెట్టింది. దానికి రాహుల్ ఎగిరి గంతేసి, ఓస్ దానికే ఉంది, నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ మార్చ్తో కంప్లీట్ అవుతుంది, మనం ఏప్రిల్ మేలో తప్పకుండా టూర్కి వెళ్దాం అన్నాడు రాహుల్. అలా మొత్తానికి నీరజ రాహుల్ పిల్లలతోటి గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు బయలుదేరారు వాళ్ళ మేనమామ కూతురు పెళ్లి కోసం. నీరజ అక్కయ్య వాళ్ళు ఉంటున్నది ఎల్బీ నగర్లో. అక్కడి నుంచి పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాలు చాలా దగ్గర. నీరజకు వాళ్ళ అక్కయ్యని చూడగానే చాలా సంతోషం వేసింది. తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలోనే గతించారేమో, అప్పటి నుంచి నీరజ తన వాళ్ళు అంటూ అనుకున్నది వాళ్ళ అక్కయ్య ఒక్కతే. నీరజ్ వాళ్ళ అక్కయ్యది విశాలమైన డ్యూప్లెక్స్ ఇల్లు. వసతిగా ఉంటుందని నీరజ కుటుంబానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్స్ ఇచ్చింది వాళ్ళ అక్కయ్య. మొత్తానికి పెళ్ళి గ్రాండ్గా జరిగింది. ఇంత షార్ట్ నోటీస్తో కుటుంబం అంతా వైజాగ్ నుంచి పెళ్ళికి వచ్చారని రాహుల్ వాళ్ళ మేనమామ, అత్త, అమ్మా నాన్నలు చాలా సంతోషించారు. అంతా బాగుంది అనుకున్నప్పుడే విధి వక్రిస్తుందని అంటారు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న నీరజకు దాహం వేసింది. చూస్తే వాటర్ జగ్ ఖాళీగా ఉంది. మంచినీటి కోసం జగ్గు తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్కు బయలుదేరింది. చీకట్లో సరిగ్గా చూసుకోలేదేమో, కాలు జారి మెట్ల మీద నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చింది. ఆ శబ్దానికి అందరూ నిద్రలేచి కింద పడి ఉన్న నీరజను లేవదీసి ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. తలకు కాస్త చిన్న గాయమైనా అబ్బా నొప్పి అంటూ కుడికాళ్ళని చూస్తూ బాధపడుతోంది నీరజ. వెంటనే నీరజ బావగారు కారులో తమకు తెలిసిన ఆర్థోపెడిక్ డాక్టర్ అంజయ్య గారు పనిచేస్తున్న సంజీవిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ అర్ధరాత్రి డాక్టర్ గారు ఎక్స్రే తీసి కుడికాలు మోచిప్పలు ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేస్తే ఓ 1 నెల రోజులు కాలు కదపవద్దని అడ్వైజ్ ఇచ్చారు. దానికి నీరజ్ వాళ్ళ అక్క,
నీరజను ఆఫీసుకి సెలవు పెట్టి ఆ నెలంతా హైదరాబాదులోనే ఉండాలని ఆర్డర్ పాస్ చేసింది. చేసేదేమీ లేక నీరజ రాహుల్ని పిల్లల్ని వైజాగ్ పంపించి తను ఒక్కతే హైదరాబాదులో ఉండిపోయింది. నీరజ మనసులో ఎన్నో ఆలోచనలు. తను ఎప్పటి నుంచో కలలు కన్న తన టెంపుల్ టూర్ క్యాన్సిల్ చేసుకొని ఇలా హైదరాబాదు వచ్చినందుక ఈ శిక్ష? తను వెళ్ళవలసిన పుణ్యక్షేత్రాలకు సంబంధించిన దేవతలను చేసిన అపరాధం మన్నించమని తెగ వేడుకుంది నీరజ రాహుల్కి ఫోన్ చేసి, మీరు నాతో పెద్ద అపరాధమే చేయించారు. దైవ దర్శనానికి వెళ్ళవలసిన నన్ను మీతో హైదరాబాదుకు తీసుకెళ్ళి అని వెక్కి వెక్కి ఏడ్చింది. రాహుల్ మనసులో కూడా 1000 ప్రశ్నలు. తను నిజంగా తప్పు చేశాడా అని. చూస్తుండగానే నెల రోజులు దొర్లిపోయాయి. నీరజ్ వాళ్ళ అక్కయ్యను తోడు తీసుకొని హైదరాబాద్ నుంచి వైజాగ్కి తిరిగి వచ్చింది. నెల రోజుల నుంచి సిక్ లీవ్లో ఉందేమో. తను పనిచేసే HPCL మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు వచ్చి మెడికల్ టెస్ట్ చేసుకోవాలని. నీరజ తమ అక్కయ్యను తీసుకొని కంపెనీ మెడికల్ వింగ్కి వెళ్ళి మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని ప్రక్క బిల్డింగ్లోనే ఉన్న తను పనిచేసే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది తన కొలీగ్స్ని చూడడానికి. నెల రోజుల తర్వాత చేతిలో స్టిక్ సహాయంతో వచ్చిన నీరజ్ని చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యింది తన బెస్ట్ ఫ్రెండ్ సరస్వతి. కన్నీటితో నిండిన కళ్ళని తుడుచుకుంటూ, నీరజ, నీవు నమ్ముకున్న ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు నీకు చాలా ఉంది. దానికి నీరజ ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టి చేతిలో ఉన్న స్టిక్ని చూసుకుంటూ తను చేసిన అపరాధం గురించి ఆలోచిస్తోంది. యథాలాపంగా నీరజ చూపులు సరస్వతి సీటు పక్కన ఖాళీగా ఉన్న శ్యామల కుర్చీ మీద పడ్డాయి. సరస్వతి, ఏమిటి ఈరోజు శ్యామల ఆఫీస్కి రాలేదా అని సరస్వతి అడిగింది నీరజ. దానికి సరస్వతి, ఏమిటి నీరజ, నీకు ఈ విషయం ఇంకా తెలియదా? ఆ రోజు మనం ప్లాన్ చేసుకున్న టూర్ క్యాన్సిల్ చేసుకొని ఏదో పెళ్ళి ఉందని హైదరాబాద్కు వెళ్ళావా నువ్వు? బస్సులో నీ సీటు ఖాళీగా ఉందని చివరి నిమిషంలో శ్యామల తన టూర్కి రావడానికి డిసైడ్ చేసుకొని నీవు బస్సులో కూర్చోవలసి ఉన్న అదే సీట్లో ప్రయాణం చేసింది. కొన్ని రోజులు ట్రిప్ బాగానే సాగింది. ఓ రోజు రాత్రి మా బస్సు ఆంధ్ర తమిళనాడు బార్డర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీతో యాక్సిడెంట్ అయింది. మేమంతా కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాము. కానీ అంటూ ఆగింది. అయితే అంటూ నీరజ కళ్ళ నీరు తుడుచుకుంటున్న సరస్వతితో అంది. ఏముంది, దురదృష్టం. శ్యామల కూర్చున్న సీటు లారీ క్రింద పడి అక్కడే ప్రాణం పోయింది. ఆ మాటలు వింటున్న నీరజ మనస్సు మొద్దుపారిపోయింది. అంటే ఓవేళ తన టూర్ క్యాన్సిల్ చేసుకోకుండా వెళ్ళి ఉంటే శ్యామలకి పట్టిన గతే తనకు పట్టేది. ఇలా అనుకోగానే కళ్ళు తిరిగినట్టే ఖాళీగా ఉన్న సీట్లో కూలబడింది నీరజ. అంటే తను నమ్ముకున్న కనకదుర్గమ్మ తన టెంపుల్ టూర్ క్యాన్సిల్ చేయించి ప్రాణాపాయ గండం నుంచి గట్టెక్కించిందని. ఏదో యాక్సిడెంట్ నుదుటి మీద వ్రాసి ఉందేమో. కాలికి చిన్న ఫ్రాక్చర్తో గండము గట్టెక్కించేలా చేసిందని ఇంటికి రాగానే రాహుల్ని పట్టుకొని ఏడ్చేసింది నీరజ. రాహుల్ అనుకున్నాడు, నీరజ అనుభవం అందరికీ ఓ పాఠం లాంటిది. విధి బలీయమైనది. కాకపోతే విధిని కూడా శాసించే అతీంద్రియ శక్తి ఒకటి ఉందని, దానికి ప్రతి మనిషి ఏదో ఒక పేరుతో పిలుస్తారని. అది కనకదుర్గమ్మ, ఏడుకొండవాడు, జీసస్ క్రైస్టు, అల్లా, ఇలా ఎవరైనా కావచ్చు. కాకపోతే ఒకటి నిజం, మనకు ఉండవలసింది దేవుడి మీద అపార నమ్మకం. మనము ఆచరించవలసింది ధర్మబద్ధమైన జీవితం. ఇదండి ఈ వారం కథానిక. మీకు నచ్చిందే అనుకుంటాను. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.